హైదరాబాద్లో నేటి నుంచి షీల్డ్ 2025 సదస్సు ప్రారంభకానుంది. ఈ సదస్సును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్తో ఎంతోమంది చిన్నమన్నమవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆర్థిక సంస్థలే కానీ తర్వాత కొన్ని కుటుంబాలకు సంబంధించి కూడా సైబర్ క్రైమ్ వల్ల కూడా చిన్నభిన్నమవుతున్నాయి. అయితే వాటిని పూర్తి స్థాయిలో నిర్మూలించడానికి వాటిపైన అవగాహన పెంచడానికి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో నేతృత్వంలో ఈరోజు షీల్డ్ 2025 అనే సదస్సును మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించున్నారు. ఇప్పటికే ఈ సదస్సుకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ఈ 2 రోజుల పాటు ఈ సదస్సు నిర్వహించనున్నారు. ఈ సదస్సులో చాలా కీలకమైన విషయాలతో పాటు అవగాహనకు సంబంధించి కూడా చర్చించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్లోని HIC నవోటల్లో జరిగే ఈ కార్యక్రమానికి మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి ప్రారంభించనున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడే ఉన్నాం. ఇక్కడ చూస్తున్న ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేయడం జరిగింది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా కూడా రోజు రోజుకి సైబర్ క్రైమ్ పెరుగుతున్న నేపథ్యంలో వాటిపైన ఏ విధంగా అవగాహన కల్పించాలి, తర్వాత వాటిపైన క్షుణ్ణంగా చర్చించాలని చెప్పి ఈ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. సైబర్ సెక్యూరిటీ బ్యూరో వింగ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని షీల్డ్ 2025 సంబంధించి కూడా ఈరోజు నిర్వహిస్తుంది. ఈరోజు రేపు ఈ నిర్వహించే సదస్సుకు సంబంధించి కూడా ఇండియా సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ CEO రాజ్ కుమార్తో పాటు తర్వాత జస్ట్ రైట్స్ ఫర్ ద చిల్డ్రన్స్ వ్యవస్థాపకుడైన భువన్ రిబ్యూతో పాటు సైబర్ భద్రతకు సంబంధించిన వివిధ రంగాల నిపుణులు ఇందులో పాల్గొనున్నారు. దీంట్లో క్రిప్టో కరెన్సీ, తర్వాత డీప్ పాటు డిజిటల్ ప్రపంచంలో మహిళల రక్షణతో పాటు తర్వాత మ్యూనల్ ఖాతాలకు ఏ విధంగా వాటిపైన జరిగే నష్టాలపైన కూడా చర్చించే అవకాశం ఉంది. AI సంబంధించి ద్వారా సైబర్ భద్రతకు సంబంధించి కూడా కొత్త రూపం భద్రతకు ఎలాంటి అంటే కొత్త రూపంలో కూడా దీనికి భద్రపరిచి తర్వాత ఏ విధంగా అవగాహన కల్పిస్తారని దాని మీద కూడా ప్రస్తుతం దీనిపై చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా అంటే మహిళలకు సంబంధించి కూడా ఎక్కువగా వివిధ రూపాల్లో కూడా సైబర్కి సంబంధించి కూడా నేరాలు జరుగుతున్నాయి కాబట్టి వాటిపైన ప్రత్యేకంగా చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటు వివిధ కుంభకోణాలకు సంబంధించి కూడా నియంత్రించే ఒట్టి అంశాలపై కూడా ఈ సదస్సులో కూడా చర్చించే అవకాశం ఉంది. సైబర్ నేరాలు, తర్వాత భద్రత ఏర్పాట్లతో పాటు వ్యక్తిగతంగా అనుభూతి పొందేలా ప్రత్యేకంగా అధికారులు అయితే ప్రస్తుతం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగానే AI ద్వారా రూపొందించిన వివిధ రకాలకు సంబంధించిన రూపొందించి తర్వాత టెక్నాలజీ పరంగా కూడా సైబర్ క్రైమ్ను ఏ విధంగా అరికట్టవచ్చు, సైబర్ క్రైమ్ సంబంధించి కూడా ఎలాంటి సూచనలు చేయవచ్చు అనే దాని మీద ఈ సదస్సుకు సంబంధించి కూడా నిర్వహించబోతున్నారు. దీంట్లో 2 రోజుల పాటు నిర్వహించే దాంట్లో వివిధ IT నిపుణులకు సంబంధించి కానీ ఐటీకి సంబంధించి కూడా అధికారులు సిబ్బంది కానీ అధికారులు కూడా పాల్గొని పూర్తి స్థాయిలో అవగాహనకు సంబంధించి కూడా ఆ కార్యక్రమం ఏర్పాటు చేసి తర్వాత ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడంతో కూడా ఇటు సైబర్ క్రైమ్ సంబంధించి కూడా కొంతవరకు నియంత్రించవచ్చు, పూర్తి స్థాయిలో నియంత్రించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది కూడా ఈ సదస్సులో కూడా చర్చించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఓటు స్టూడియో.